ఆంధ్రాలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒక 6 నెలల పాటు కేంద్ర బలగాలు ఉంచుకోవడం బెటర్ ఏమో. ఎందుకంటే అధికారంలోకి రాగానే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళ మీదన విశృంఖలంగా విరుచుకుపడటానికి సిద్ధపడటం. ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియాలో రెచ్చగొట్టుడు పోస్టులతో పాటుగా రెచ్చిపోయి మదమెక్కిన ఆంబోతుల్లా మాట్లాడుతున్నటువంటి దున్నపోతులు ప్రస్తుతం అధికమైపోయారు. అలాంటి బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, బరి తెగిస్తున్నారు. అది 2 పార్టీల్లోనూ ఉన్నారు, ఒక్క పార్టీగా. 2 పార్టీల్లో ఉన్నటువంటి ఈ శక్తులు అనేటువంటిది అత్యంత ప్రమాదకరం. ఎందుకు అంటే ఇప్పుడు మొన్నటి గొడవలు అట్లాంటివే, రెచ్చగొట్టుడు చర్యలతోనే జరిగిన ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత జరిగినటువంటి గొడవలు. అవి సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసులు ఒక్క క్షణం పక్కకి తప్పుకుంటే అరాచకాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అహంభావంతో రెచ్చిపోతారు, విపక్షాల మీదన విరుచుకుపడతారు. కాబట్టి అది ఒక్క రోజులో అయిపోయేది కాదు, ఒక నెలలో అయిపోయేది కాదు. పాలన గాడిన పడేటంత వరకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినోళ్ళు జగన్ అయినా చంద్రబాబు అయినా సరే రెచ్చగొట్టుడు చర్యలని ప్రోత్సహించకుండా ఉంటే కంట్రోల్ అవుతుంది. లేదా వాళ్ళు రెచ్చగొట్టారా ఇక హింస ఆగదు, మరో బీహార్ లాగా తయారవుతుంది. కాబట్టి నాయకులు సంయమనంతో ఉండాలా. అదే సందర్భంలో కేంద్ర బలగాలు మరికొన్ని రోజుల పాటు ఉంచడం అవసరం. 15 రోజులతో చాలదు.